తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరము 2025 ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది పండుగ వరకు ఎలా ఉంది అంటే ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యత 3, అగౌరవం 1. అందులో మీనములోనే షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడటము, ఈ మీనరాశిలోనే భగవంతుడు శ్రీమన్నారాయణుడు మొట్టమొదటి అవతారము ఎత్తటం అనేటువంటిది కూడా ఉంది. పైగా రేవతీ నక్షత్రము, రేవత్యంతం మీనము కాబట్టి రేవతీ నక్షత్రములోనే ఈ పండుగ ప్రారంభం కావటం అనేటువంటిది 1. ఇలాంటివి కొంతమందికి యోగాలు, కొన్ని ఇబ్బందులు రెండూ ఉంటాయి గాక కొన్ని సమస్యలు ఉంటాయి. గ్రహస్థితుల యొక్క అనుకూలతతో మీరు వాటిని పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నా కూడా దైవానుగ్రహంతో బాగా నెగ్గుకు రావటం అనేటువంటిది జరుగుతుంది. ముందుకు వెళతారు. అనుకూలమైనటువంటి వాళ్ళతో, మీకు కావాల్సినటువంటి వాళ్ళతో సంప్రదింపులు చేయండి. మంచి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో విజయము సాధించి తీరుతారు. కోర్టుకు సంబంధించినటువంటివి ఏమైనా కనుక తకరారులు ఉంటే కోర్టుపరమైనటువంటి విజయాలు లభిస్తాయి మీకు. ఉద్యోగస్తులకు చాలా వరకు మేలు జరుగుతుంది. మంచి చోటికి ట్రాన్స్ఫర్ కావటము లేదా డబ్బు శాలరీ పెరగటం ఇలాంటివి ఉంటాయి. చాలా వరకు అనుకూలించేటువంటి విధానంగానే ఉన్నది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేటువంటి భావనతో ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా వెళ్ళి చదువుకోవచ్చును. ఏది ఏమైనా మీనరాశి వాళ్లకు అన్ని రకాల యోగాలు, యోగవంతమైనటువంటివి గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు గురుగారు. ఈ సంవత్సరం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. జయోస్తు.